నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయుల నియామకానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2015 మే 9, 10, 11 తేదీలో ఉపాధ్యాయ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షను కలిపి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు పరీక్ష రుసుము చెల్లింపునకు, డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు విధించారు. పరీక్ష ఫలితాలను మే 28న విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలు, సిలబస్ వంటి అంశాలన్నింటినీ వెబ్సైట్లో పెట్టనున్నట్లు గంటా తెలిపారు. మొత్తం 9061 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటిల్లో 6244 ఎస్జీటీ పోస్టులు కాగా 1849 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. 812 భాషా పండితులు, 156 పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ జియో నెంబర్ 38 ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మరోపక్క నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కావాలి, వాళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఇవ్వాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో టీచర్స్ కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకా మనం ఎక్కువ డిలే చేస్తే బాగుండదు, దీన్ని రిలీజ్ చేద్దామని చెప్పని చెప్పటం, అందుకు అనుగుణంగా ఈరోజు ఆ జియో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. ఓసీలకు 60% మార్క్స్ అండ్ అబవ్, బీసీలకు 50% మార్క్స్ అండ్ అబవ్, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈ డిజేబుల్డ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా 40% మార్క్స్ అండ్ అబవ్. అంతేకాకుండా ఇంకోటి ముఖ్యంగా దీంట్లో సరే మనం గమనిస్తే ఏజ్ రిలాక్సేషన్, మినిమం ఏజ్ అనేది ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చి 40 years. ముఖ్యంగా 2012 తర్వాత మళ్ళీ డిఎస్సి లేదు కాబట్టి కొంతమందికి లాస్ట్ 2013 వాటిలో ఆ ఎలిజిబిలిటీ ఛాన్స్ పోతుంది కాబట్టి దీనితోటి ఆ ఏజ్ని కూడా 40 years కూడా పెంచడం జరిగింది.